సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో మామిడి రైతులు తిరుగుబాటు దిగారు. ఇప్పటికే ఈ యొక్క మామిడి రైతులకు సంబంధించినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో ఈ యొక్క అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి విజయానంద రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఓవరాల్గా చూస్తూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపల్లికి వచ్చి మామిడి రైతుల కష్టాలపైన పోరాటానికి దిగారు. ఈరోజు ఇప్పటికీ కూడా ఈ యొక్క సమస్య సాల్వ్ కాలేదు. ఏ విధంగా చూడాలంటారు? మనం చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ పొద్దుటి వరకు కూడా ప్రత్యేకించి రైతుల గురించి మాట్లాడుకుంటే రైతుల కంట్లో రక్తం చూడాలనే వాళ్ళ కోరికగా ఉందే కానీ కన్నీరు చూడాలా రక్తం చూడాలనే కోరిక ఉంది తప్పితే రైతులు ఆనందంగా ఉండాలనే భావన ఏమాత్రం వాళ్ళలో లేదు అనేది ఇలాంటి మచ్చుకు మాత్రమేవి. ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంట ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర అనేది కల్పించకపోవడం చాలా దురదృష్టకరం. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో ప్రత్యేకించి మామిడి పంట తప్పితే వేరే పంట కూడా ఉండవు. అలాంటి మామిడి పంట పండే జాగాలో ఈరోజు రైతులకు పండించిన పంటకు దాదాపు 6 మాసాలు దాటిన ఫ్యాక్టరీ యాజమాన్యం 8 రూపాయలు ఇస్తానని ఈ పొద్దుటికి కూడా రైతులకు ఆ రేట్లు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. దాదాపు 400 కోట్ల పైచిలకు బకాయిలు ఈరోజు 40,000 మంది 50,000 మంది రైతులకు అందలేదంటే రైతుల దుస్థితి ఏ విధంగా ఉందో, రైతులు ఎంత గణనీయంగా ఇబ్బందులు పడుతున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పేదొకటి చేసేదొకటి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టే 4 రూపాయలు ఇస్తాం 3 రూపాయలు ఇస్తాం అంటున్నారు. ఆనాడు కలెక్టర్ ఇచ్చిన మాటకు ఆ మాత్రం విలువ లేదా? కలెక్టర్ స్వయానా 8 రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వాలి, 4 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని చెబితే ఆ మాట ప్రకారం రైతులందరూ నమ్మి ఈరోజు అన్ని ఫ్యాక్టరీలకు కూడా సరఫరాలు చేయడం జరిగింది. ఇటు గంగాధర నెల్లూరు నియోజకవర్గం కావచ్చు, ఇటు పూతలపట్టు నియోజకవర్గంలో కావచ్చు, ఇటు గుడిపాల మండలం చిత్తూరు నియోజకవర్గంలో ఉంది. ఈ 4 నియోజకవర్గాల్లో కూడా జ్యూస్ ఫ్యాక్టరీలకు అందరికి కూడా సప్లై చేయడం రైతులు జరిగింది. ఈరోజు ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం 4 రూపాయలు ఇస్తాం 5 రూపాయలు ఇస్తాం 3 రూపాయలు ఇస్తాం ఉందంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా? ఇకనైనా మేల్కోండి, రైతులకు న్యాయం చేయండి. లేని పక్షంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున ధర్నా చేసి రైతుల పక్షాన నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అంటే కూటమి ప్రజాప్రతినిధులు యొక్క జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో సిండికేట్ అయిపోయి రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇది 100% సత్యం. ఈరోజు చూస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా రైతుల పక్షాన అందరూ కూడా పోరాడాలి. పోరాడలేదంటే వాళ్ళతో కుమ్మక్కైన విధంగానే మనం భావించాలి. కాబట్టి ఏ విధమైన పోరాటం వాళ్లకు రైతులకు సహకారం వీళ్ళు అందించలేదు కాబట్టి ఫ్యాక్టరీ యాజమాన్యంతో వీళ్ళు కూడా కుమ్మక్కయ్యారేమో అనే భావన మాలో కలుగుతూ ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు జిల్లా మామిడి రైతుల తరపున పెద్ద ఎత్తున పోరాటానికి తాము సన్నద్ధం అవుతామంటున్నారు చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి యొక్క కూటమి ప్రజాప్రతినిధులంతా కూడా జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో వీరు కుమ్మక్కై రైతుల నోట్లో మట్టి కొడుతున్నారనే విషయాన్ని ఈరోజు రైతాంగం అంతా కూడా గ్రహించింది. రైతుల పక్షాన తాము పోరాటానికి సిద్ధమవుతున్నామంటున్నారు. ఈ లేని పక్షంలో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజా వ్యతిరేకత కూడగట్టుకుంటుంది. రైతుల పక్షాన తామంతా కూడా నిలబడి మరోసారి వారికి వెన్నుదన్నుగా నిలిచి వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించేంత వరకు తామంతా కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి విజయానంద రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, చిత్తూరు నుంచి.